నేను చాలా ప్రశ్నలు అడగాలని కూర్చున్నాను. కోప్పడకూడదు. మీకు కోపం ప్రశ్నలకెందుకు వస్తుందా? కోపం? నాకా? ఎందుకు లలితమ్మ వారు? ఎందుకంటే పేరు సార్థకమైందని మీరు ఎక్కడ అనుకుంటున్నారు? నాకు పరిపూర్ణత్వం అనేటువంటిది లలితమ్మ వారిని అంటే మనం పట్టుకోగలిగితే మనకి జీవితం సార్థకం అవుతుంది. అంటే లలిత అమ్మవారే ఎందుకు? వస్తుంది యాక్చువల్గా. సోషల్ మీడియా చాలా ఎంత వ్యాస్ట్ గా వెళ్ళిపోయిందంటే ఈవెన్ మంత్రం కూడా సోషల్ మీడియాలో మనం చూసి నేర్చేసుకోవచ్చు అనే స్థాయికి వెళ్ళారు. అంటే అది ఇప్పుడు ఎంతవరకు? ఓం శ్రీమాత్రే నమః. గురువుగారు, ముందు మాట అనుకోండి, నేను చాలా ప్రశ్నలు అడగాలని కూర్చున్నాను, అడుగుతాను. కోప్పడకూడదు. మీకు కోపం ప్రశ్నలకెందుకు వస్తుందా? కోపం? నాకా? కోపం రావాలి సందర్భంలో కొన్నిట్లో. ఇప్పుడు ఆకలేస్తుంది అన్నట్టుంది. అది ఆకలి వేయడం ఎంత సహజమో, ధర్మ వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దాన్ని ధర్మాగ్రహం అంటాం. వ్యక్తిగతంగా నన్ను అన్నారనో, వ్యక్తిగతంగా అనేదో, నేను అసలు ఆ వ్యక్తిగతం అనేది పక్కన పెట్టేశాను. ధర్మం పట్ల ఏదైనా వచ్చినప్పుడు ఆ నిరసన మన నుంచి అది చెప్పకపోతే అది వాళ్ళకి తెలియదు. కాబట్టి కోపం కాదది, ధర్మాగ్రహం అంతే. ఆ, అంటే పామరుల ప్రశ్నలే ఎక్కువ ఉంటాయి గురుగారు నా దగ్గర. అది వేరు. అలా కాదు, ఒక ధర్మాన్ని అవమానపరచడం ఆ, లేదా తెలిసి తెలియకుండా ధర్మం మీద ఏదో వ్యాఖ్యానం చేసేసి, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు బయట వాళ్ళు వేరే వాళ్ళు పక్కన పెడదాం, హిందుత్వంలోనే ధర్మం మీద రకరకాల అపోహలతోటి కన్ఫ్యూజ్ చేస్తూ టూ మెనీ థింగ్స్ పెట్టేసి సామాన్యమైన భక్తుణ్ణి ఎటో తీసుకెళ్ళిపోవాలని, వాళ్ళ పాండిత్యం ఏదో చూపించేసేయాలి, వాళ్ళ ప్రకర్ష ఏదో పట్టాలనేటువంటిదో, లేదా అసలు ఏమీ తెలియని వాళ్ళు ఏదో ఒక ఇది పెట్టుకొని మాట్లాడేయడమో, ఇలా చేస్తే ఏమైపోతుందంటే అటు అది కానీ ఇటు ఇది కానీ బోత్ ఎక్స్ట్రీమ్స్ విల్ డ్యామేజ్ ది సిస్టమ్ కదా. ధర్మం. ధర్మం తినకుండా ఉండాలంటే ఆ స్ట్రక్చర్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలగాలి. నీడ్ టు హ్యాండిల్ దట్ స్ట్రక్చర్ ప్రాపర్లీ, దట్స్ ఇట్. ఆ స్ట్రక్చర్లో డిస్టర్బెన్స్ వస్తే వీ నీడ్ టు ఫిక్స్ ఇట్. కరెక్ట్ గురుగారు, కరెక్ట్. కానీ నేను ముందు కాళ్ళ బంధం ముందే వేశాను. తప్పకుండా ఏం లేదు, ప్రశ్నలు అడిగితేనే కదా సమాధానం చెప్పగలం. కరెక్ట్. ఎందుకు లలితమ్మ వారు? ఇది ఇది ఏదో పామర ప్రశ్న కాదు. ఎందుకంటే ఏదో ఒక దైవాన్ని నమ్ముతాం వెళ్తాం, అది వేరే విషయం. కానీ ఒక సాధనలో మనము అడుగుపెట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు అమ్మని నేను ఆరాధించాలి అని ఒక ప్రశ్న అనేది చాలా మంచి ప్రశ్న. అది మనకు హరిహర బ్రహ్మాదులు ఉన్నారు, గణపతి, ఇలా రకరకాలుగా చెప్పబడింది కదా. మనకి ఇంకా చెప్పాలి అని అంటే ఆదిశంకర్ల వారు పంచాయతన ఆరాధన అని పెట్టారు. ఆరాధన పంచాయతనం. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాదం, మహేశ్వరం, పంచదేవాన్ స్మరేన్ నిత్యం పూజయేత్ పాపనాశనం. అంటే ఒక వ్యక్తి ఈ 5 దేవతల్ని ఆరాధన చేయాలి ప్రతినిత్యం. ఈ 5 దేవతలు ఏమిటనంటే ఆదిత్యం సూర్యుడు, అంబిక అంటే అమ్మవారు, విష్ణు అంటే మహావిష్ణువు, గణనాదం గణపతి, మహేశ్వరం ఈశ్వరుడు. సో ఈ 5 ఆరాధన చేయాలన్నప్పుడు ఇక్కడ అమ్మవారు ప్రధానంగా ఎందుకు అలా తీసుకోవాలి, అమ్మవారిని ఎందుకు ప్రధానంగా తీసుకోవాలి అన్నప్పుడు మనకు ఏమంటుందనంటే సాహి శ్రీరమృత సతాం అని ఒక వాక్యం ఉంది. అంటే చిట్ట చివరికి సకలము కూడా ఒక మాయా, ఒక ప్రకృతి, ఏదైనా మీరు చెప్పండి, దాంట్లో అంతర్లీనమవుతుంది. ఆ ప్రకృతి, మాయా, ఈ సృష్టి లేదా సమస్తము కూడా అమ్మ నుంచే వ్యక్తమైందనేటువంటి చెప్తుంది. అందులో భాగంగానే ఈశ్వరుడు కూడా వ్యక్తమయ్యాడు, విష్ణువు వ్యక్తమయ్యాడు, బ్రహ్మ వచ్చారు, వాళ్ళ విభజన జరిగిందనేటువంటిది పురాణం చెప్తుంది. ఇప్పుడు అమ్మవారిని విష్ణువు తీసుకురాలేదు, అమ్మవారిని బ్రహ్మ తేలేదు, అమ్మవారిని ఈశ్వరుడు తేలేదు. కానీ అమ్మ నుండే ఈ త్రిమూర్తులు బయటకు వచ్చారు. అమ్మ నుండే ఈ 3 శక్తులు కూడా వచ్చాయి. ఏది సరస్వతి అని కానీ, పార్వతి అని కానీ, మహాలక్ష్మి అని కానీ ఇలా వచ్చాయి. కాబట్టి
అమ్మ నుండే ఈ సకలము ఉత్పన్నమైంది కాబట్టి అమ్మ మూలం అనేటువంటి దాన్ని మనం చెప్తున్నాం. వేదాంతంలో మీకు ఇంకా హాయిగా అర్థమయ్యేలా చెప్పాలంటే వేదాంతులు బ్రహ్మ అంటారు, భక్తితో ఒక ఆదరణతో ఒక ఆచరణతో సామాన్యులు అమ్మ అంటారు. వాళ్ళు బ్రహ్మ అనే ఆ తత్వమే ఇది అమ్మ అనే తత్వం. అందుకని లలితమ్మ. లలిత అనేటువంటిది మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు నవరాత్రులు ప్రతి 2 మాసాలకు ఒకసారి చేస్తారు అని విన్నాను. ఎందుచేత నవరాత్రులు? అసలు నవరాత్రి అనేటువంటిది ప్రతి నెల పాడ్యమి నుంచి 9 వరకు, నవమి వరకు జరిగేటువంటిది నవరాత్రి. ప్రతి నెల. కానీ ప్రతి 2 నెలలకి ఒక ఋతువు అని చెప్పారు. ఋతువు మారుతూ ఉంది. ఋతువు మారుతున్నప్పుడు ఏంటనంటే మనకు ప్రకృతిలో ఎలా అయితే మార్పులు వస్తాయో మనల్ని దానికి అనుకూలంగా సీజనింగ్ చేసుకోవాలి. యూ నీడ్ టు గెట్ యూస్ టు దట్ ఎక్స్టర్నల్ కండిషన్స్ అనమాట. ఆ ఎక్స్టర్నల్ కండిషన్స్కి మన బాడీ మైండ్ ప్రిపేర్డ్గా ఉండడం కోసం ఈ దీక్ష అని పెట్టారు. ఆ దీక్ష అంటే అమ్మవారిని ఆరాధించడమే కాదు, అక్కడ ఏమేం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు ఏది అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా పాలు ఏ సీజన్లో అవాయిడ్ చేయాలి, పెరుగు ఏ సీజన్లో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే వాటి వల్ల మనకు ఆరోగ్యానికి మేలు చేయకపోగా కొన్ని సందర్భాల్లో అది ఇబ్బంది కూడా కల్పించవచ్చు. అలాగా కొన్ని సందర్భాల్లో పాలు అనేది చాలా గొప్పది, కానీ కొన్ని సందర్భాల్లో ఆపమంటారు. ఇప్పుడు మనకు ఈ 6 ఋతువులు ఏవైతే ఉన్నాయో ఈ 6 ఋతువులు ఋతువుకి క్రతువు అన్నట్టుగా ఇక్కడ శ్రీపీఠంలో ప్రతి ఋతువు మారినప్పుడల్లా ఒక క్రతువులాగా ఇక్కడ చేస్తాం. ఇది ఇట్స్ ఆల్ ఫర్ అస్ టు కాంటెంప్లేట్ ఆన్ ది ఎక్స్టర్నల్ క్రియేషన్. బయట సృష్టి మీద ప్రకృతి మీద మనం అనుసంధానం చేస్తూ మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడం. సో కాబట్టి మనల్ని మనం సీజనింగ్ చేయడం అంటారు దాన్ని. యూ గెట్ ప్రిపేర్డ్ టు గెట్ కనెక్ట్ విత్ దట్. ఇది ఆ 2 నెలలు మనకు ప్రకృతిలో ఎలాంటి మార్పులు వస్తాయో ఆ మొదటి 9 రోజులు దానికి ప్రిపేర్ అవుతాం. లైక్ ఇప్పుడు క్రికెట్ అయితే ఆడతారనుకోండి, లేదా మీరు డ్యాన్స్ ఉంది, ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, మీరు దానికి ప్రీపెప్ ఉంటుంది కదా, మీరు ప్రిపేర్ అవ్వాలి కదా, ఆ ప్రిపరేషన్ ఉంటుంది. సో అలాగా ఇది కూడా 2 నెలలకి కావాల్సిన ప్రిపరేషన్ ఈ నవరాత్రి. ఇప్పుడు చేసే నవరాత్రి కూడా అంతే. అయితే 6 చెయ్యాలి అంటే కష్టం కాబట్టి అందరికీ ఏం చేస్తారు, 6 చేయకుండా 3 ప్రధానంగా చేస్తారు. అంటే 3 కాలాలుగా విభజించుకున్నాం కదా, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, అంతే కదా. సో ఋతువులు వచ్చేటప్పటికి 6 ఋతువులు ఉన్నాయి. హేమంత ఋతువు, శిశిర ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, ఇలాగ రకరకాల ఋతువులు ఉన్నాయి. కానీ కాలాలు వచ్చేటప్పటికి బేసికలీ 4 అంటే 2 ఋతువుల్ని కలిపి ఒక కాలం కింద తీసుకొచ్చారు మన వాళ్ళు. ఎండాకాలం ఉంది, వసంత నవరాత్రులు అంటే అప్పుడు చలి పోతూ పోతూ ఎండలు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి. అంటే ఆ ట్రాన్సాక్షన్ పీరియడ్. అప్పుడు మన బాడీని మనం ప్రిపేర్ చేసుకోవాలి రాబోయే ఎండాకాలానికి. అందుకనే ఆ 9 రోజులు కూడా పానకము, వడపప్పు ఇటువంటి పదార్థాలు మనం తీసుకుంటూ మన బాడీని ప్రిపేర్ చేయాలి రాబోయే సీజన్కి. కాబట్టి ఆ ఎండాకాలానికి ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయడం ఆ నవరాత్రి యొక్క ముందు దైవం అంటే ఏంటి నా దృష్టిలో, నేను బాగా లోతుగా ఆలోచించి నాకున్న పరిజ్ఞానంతో నేను ఆలోచిస్తే దైవం అని అంటే 1 ఆనందము, 2 ఆరోగ్యము, 3 ఆత్మస్థితి. ఈ 3ని అనుగ్రహించేది దైవం. మనం ఆనందంగా ఉండాలంటే ఏంటి, ముందు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం కదా. ఆ ఆరోగ్యానికి కావలసినటువంటి సూత్రాలని, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుర్వేద సూత్రాల యొక్క కొన్ని సూచనలు తీసుకుని కాలాన్ని గణించి ఆ కాలంలో మనకి ఏమేం పండుతాయి, ఏమేం వస్తాయి అంటే ప్రకృతి ఒకటి ఇచ్చింది అనుకోండి ఆ టైంలో, దట్ మీన్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ దట్. యూ షుడ్ హ్యావ్, నాట్ ఎలిజిబుల్, యూ షుడ్ హ్యావ్. దాన్ని అప్పుడు అవాయిడ్ చేస్తే దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అదే దాన్ని మనం ఫ్రీజింగ్ చేసి ఫ్రోజన్ ఫుడ్ కింద పెట్టి దాన్ని ఇంకో సీజన్లో తినే ప్రయత్నం చేస్తే యు ఆర్ గోయింగ్ అగైన్స్ట్ నేచర్ మళ్ళీ కదా. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాదు, ఆ మామిడి పళ్ళు నాకు దగ్గర డబ్బు ఉంది కదా అని దాన్ని బాగా ప్రొటెక్ట్ చేసి పెట్టి నేను తింటే ఇది. కానీ ఇప్పుడు ఏంటి, ఒక రకమైన వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చేసాయి. 365 days మామిడి పళ్ళు వచ్చేలాగా పెట్టుకున్నాం మనం. అంటే ఇవన్నీ మనం మాడిఫై చేసుకుంటూ మనుషులు కొంత చాలా ముందంజలో ఉన్నారు. మన మహర్షులు ఏంటనంటే మనకు ఎండాకాలంలో మన బాడీని ఎలాగ ట్యూన్ చేయాలి, రాబోయే మళ్ళీ వర్షాకాలం
దాన్ని గుప్త నవరాత్రులు అంటాం. ఆషాఢ మాసంలో వస్తుంది. దాన్ని వారాహిదేవిని ప్రధానంగా పెట్టి ఆరాధన చేస్తారు. అప్పుడు మనం చేసుకునేటువంటి దాంట్లో కూడా సీజనింగ్ యువర్ సెల్ఫ్ ఆ 9 రోజులు. ఇది శరన్నవరాత్రులు అంటాం. దీన్ని దేవీ నవరాత్రులు అంటాం. ఇక్కడ మనకు ప్రధానంగా ఇది చలికాలము వర్షాకాలం యొక్క సంధి. ఇప్పుడు వర్షాలు కంప్లీట్ అయ్యి చలికాలంలోకి ఎంటర్ అవుతాం. అప్పుడు మనం చలికి ఏ రకంగా మనం ప్రిపేర్ అవ్వాలి, ఈ అంశాలు ఒకటి. రెండోది, ప్రకృతిని మనం అమ్మగా ఆరాధించాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే మనం ప్రకృతిని అమ్మగా ఆరాధిస్తామో అవేదో మన కోసం పుట్టినట్టు వాటన్నిటినీ మనమే అనుభవించేయాలి, చెట్లు, మట్టి, నీళ్లు మన ఇష్టం వచ్చినట్టు చెత్త చెత్త కింద ఏవైనా చేసి పాడేయచ్చు అనే ఆలోచన పక్కకు పోయి అది అమ్మ, అది దైవము, దాంతో ఆటలాడొద్దు అని మనకు చెప్తుంది మన యొక్క ఉపాసన. కాబట్టి ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతిని ఆరాధించాలి అనేటువంటిది ప్రధానంగా నేర్పింది. ఇది ఎథిస్టులు కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్ లేదు. కరెక్ట్. నేను ఎప్పుడు అంటాను, నేచర్ ఈజ్ మై ఫ్యూచర్ బికాస్ నేచర్ ఈజ్ మై టీచర్. దట్ టీచర్స్ మీ లాట్. నేచర్ నేర్పినట్టుగా ఈ సృష్టిలో ఎక్కడ మనం నేర్చుకోలేము. నేచర్ చాలా నేర్పుతూ ఉంటుంది. సో అది ఇన్నర్ నేచర్ కావచ్చు, ఎక్స్టర్నల్ నేచర్ కావచ్చు. కాబట్టి ఈ నవరాత్రుల యొక్క కల్పము ఏంటనంటే ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఆనందంగా ఎలా ఉండాలి, ఆత్మస్థితి అంటే కనెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు ది అల్టిమేట్, సో సుప్రీం. ఈ 3 స్థాయిల్లో మనకు ఈ నవరాత్రి దీక్ష అనేటువంటిది చెప్పబడింది. మనకి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ గురువుగారు? ఇంతమంది దేవుళ్ళు దేవతలు అందరికీ ఉన్న ప్రశ్న ఇది. ఒకసారి ఇంటర్నేషనల్గా ఒక పెద్ద సమ్మిట్ జరుగుతుంది, వరల్డ్ రిలీజియస్ సమ్మిట్ అని జరుగుతుంది అమెరికాలో. మా గురువుగారిని పిలిచారు. మా గురువుగారికి 2 నిమిషాలు ఇచ్చారు. అందరికీ అక్కడ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. మా గురువుగారి కంటే ముందు ఒక ఆయన మాట్లాడుతూ హిందూస్ దే ఫాలో మెనీ గాడ్స్, దే వర్షిప్ మెనీ గాడ్స్, వీ వర్షిప్ వన్ గాడ్ అన్నారు. నెక్స్ట్ మా గురువుగారిది వచ్చింది. ఆయన అన్నారు, ఆయన ఎక్కువ మాట్లాడలేదు, వీ హిందూస్ వీ నేదర్ వర్షిప్ మెనీ గాడ్స్ నార్ వన్ గాడ్, వీ వర్షిప్ ఓన్లీ గాడ్ అన్నారు ఆయన. మీకు అర్థమైంది అది? మాకు బహుదేవతలు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, మీకు ఒకడే దేవుడు అనుకుంటున్నారు. మా దృష్టిలో మాకు దైవం మాత్రమే ఉంది, ఇంకేదీ లేదు మాకు. అందుకనే మాకు చెట్టు దేవుడే, ఒక రాయిని దేవుడిగా చూస్తాం, మట్టిని దేవుడిగా చూస్తాం, భూమాత అంటాం, నీళ్లు మాకు, వాయువు అన్నీ మాకు. దైవము కానిది ఏదీ లేదు. అందుకనే దేవహు శాంతి, పృథివీ శాంతి, అంతరిక్షగం శాంతి, దిశాశాంతి, అవాంతర దిశాశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆదిత్యశాంతి, చంద్రమాశాంతి, నక్షత్రాని శాంతి, గౌశాంతి, భూశాంతి, అజాశాంతి, అశ్వశాంతి, పురుషశాంతి, బ్రహ్మశాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది మంత్రం ఉంది. అంటే ఇవన్నీ దేవతలే కాబట్టి అవి శాంతిగా ఉండాలి, అవి ఆహ్లాదంగా. అంటే అక్కడ శాంతి అనే పదం ఏంటంటే హార్మోనియస్గా ఉండాలి. ఈ సృష్టిలో ఉండేది 3 ఉన్నాయని మనకు శాస్త్రం చెప్తుంది. 1 దైవము, 2 ప్రకృతి, 3 జీవుడు. దైవము అని అంటే ఏంటి? మన దృష్టిలో వాయువు దైవం కదా, తర్వాత అగ్ని దైవం, సూర్యాది గోళకాలన్నీ దైవాలే మనకు, ప్రతిదీ దైవం. అలాగనే ప్రకృతి, మనతో పాటు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు, చెట్లు, చామలు, ఇవన్నీ కూడా మనకు దైవమే. మూడోది ఏంటి? తోటి జీవరాశులు, ప్రతి జీవము మనకు దైవంగానే భావిస్తాం. కాబట్టి దైవం అనేటువంటిది విభిన్నమైన శక్తులతో మనకు సహకరించేవి కూడా మనకు దైవమే. అలాగనే ప్రకృతి రూపంలో మనకు నిరంతరం మనకు పంటలిచ్చి, పాడిచ్చి, పాలిచ్చి అన్నీ కాపాడి మనం రక్షించేటువంటి సకల జీవకోటి, అలాగనే ఈ భూమి కానీ నీళ్లు కానీ ఇటువంటివన్నీ కూడా మనకు దైవమే. ఇక మూడోది, మన లోపల ఉన్నటువంటి జీవము కూడా దైవం యొక్క అనుగ్రహమే. కాబట్టి ఈ మూడింటిని కూడా మనం ఒక హార్మోనియస్గా ఉంచాలి, ఒక సమతుల్యతతో ఉంచాలి. అంతేకాని నేనే ఇక్కడ నా కోసమే ఇవన్నీ పనిచేస్తున్నాయి, నేను పుట్టాను నాదే అనే ఆ హిరణ్యకశిపుడి యొక్క ఆలోచన మనిషిలో పెరగడంతో నరసింహస్వామి లాంటి డిస్ట్రక్షన్స్ అనేది వస్తున్నాయి. నరసింహస్వామి స్తంభం చీల్చుకుంటూ వచ్చాడని అంటారు కదా, అది ఆ డిస్క్రిప్షన్ కాస్త పక్కన పెడితే
ఈరోజు నేనే దేవుణ్ణి, నేనేమనుకుంటే అది, నా దగ్గర డబ్బు ఉంది, లేదా నా దగ్గర పదవి ఉంది, లేదా నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుని వాడు ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేట్ చేస్తూ పోతే ద వెరీ మ్యానిపులేషన్ విల్ ఇట్ హిమ్, డిస్ట్రాయ్ హిమ్. కాబట్టి ఆ మ్యానిపులేటింగ్ థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దట్ ఈస్ ద లోకస్, దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎ పర్సన్ టు బీ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ. కాబట్టి ఇక్కడ మనం ఈ బహుదేవత అనేటువంటిది, హిందువులు దేవతలు బోల్డ్ మంది ఉన్నారు, కానీ దైవత్వం అనేది ఒకటే. అది అర్థం కాదు అందరికీ. మనకు రిలీజియన్ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది. ఈ రెండిటికి తేడా వాళ్ళకి తెలియదు. మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకి ఇది తెలియదు, రెండు లేవు. వాళ్ళకు ఒకటే దేవుడు, ఆయన కొన్ని చెప్పాడు, దాన్ని ఫాలో అవ్వాలి, వెళ్ళాలి. ఆయన ఎక్కడున్నాడంటే ఎక్కడో ఉన్నాడు, నీకు ఇప్పుడు కనపడడు, నువ్వు చచ్చిపోతే కనపడతాడని. ఇంతే, దట్స్ ఇట్, సింపుల్, బాగుంది అది. కానీ మన దగ్గర దైవం అనేది ఎక్కడో ఉంటాడు, నువ్వు ఇక్కడ ఏదో చేస్తూ పోవాలి, చచ్చిపోతేగా నీకు దేవుడి దగ్గరికి వెళ్ళవు అనేది మన సిద్ధాంతం ఒప్పుకోదు. మన దాంట్లో స్వర్గం ఉంది, వైకుంఠ ప్రాప్తి, స్వర్గలోక ప్రాప్తి, కైలాస ప్రాప్తి ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా ద అదర్ వర్షన్, లేటర్ వర్షన్ ఆఫ్ వేదము, దాన్ని వేదాంతం అంటాము. దాన్ని ఈశావాస్యమిదం సర్వం, దైవం అంతటా వ్యాపించి నిండి నిబిడీకృతమై ఉంది. ఉండేది దైవమే. నువ్వు సాధన ద్వారా ఇక్కడే బ్రతికుండగా నీ శరీరం ఉన్నప్పుడే శరీరం కంటే అతీతమైనటువంటి ఆ దైవత్వాన్ని నువ్వు అనుభూతి పొందగలవు. అదే మానవ జన్మ యొక్క లక్ష్యం. అది పొందకుండా మనం ఈ సృష్టిలో మనం ఏది సాధిస్తున్నా వాటన్నిటికీ పరిధులు ఉంటాయి. కాబట్టి మన ఋషులు, నేను ఎప్పుడూ పిల్లలకు చెప్తుంటా, 2 రకాల సైన్స్ ఉంది. ఒకటి ఎక్స్టర్నల్గా ఉండేటువంటి ఫిజికల్ సైన్స్, 2 స్పిరిచువల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ ఏం చేస్తుంది, ప్రపంచంలో వెతుక్కుంటూ కొత్తవి కనిపెడుతూ ముందుకెళ్తుంది. దానికి ఎక్కడ ఎండ్ లేదు, పోతా ఉంది. ఇది ఎలాంటిది పోతా అంటే, ఒకసారి ఒకడు జపం చేస్తూ ఉన్నాడు శివుడి మీద. ఒక కథ, ఈశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమే, నీకేం కావాలన్నాడు. నాకు ఎవ్వరి దగ్గర లేనంత ఆస్తి కావాలన్నాడు. శివుడు అర్థం చేసుకున్నాడు, వాడికి అసలు ప్రాబ్లం ఆస్తి లేదనేది కాదు, వాడి ప్రాబ్లం ఏంటంటే ఎవరి దగ్గర లేనంత వాడికి కావాలని. వాడికి అక్కడ ప్రాబ్లం మొదలైపోయింది. సరే, ఎవరి దగ్గర లేనంత వాడికి ఇవ్వాలి కదా ఇప్పుడు. మరి ఆయన దేవుడు, వరం ఇవ్వాలి ఇప్పుడు. సరే, ఆయన ఏమన్నాడంటే ఒక షరతు పెట్టాడు. ఇప్పుడు సూర్యోదయం అయింది, ఇప్పుడు మొదలెట్టి సూర్యాస్తమనం లోపు నువ్వెంత పరుగులు తీస్తావో అంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. అన్ని అడుగులు, అన్ని వేల కిలోమీటర్లు, నువ్వు ఎంత కిలోమీటర్లు పరిగెడతావు పరిగెట్టన్నాడు. వీడికి కళ్ళంతా ఇలాగా గుడ్లు పైకి ఐబ్రోస్ పైకి లేచాయి. వాడు చాలా ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు చూపిస్తానని చెప్పి లేచి వాడు ఇంత తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఎవడికి లేనంత కావాలి అని అడిగాడు. ఆ ఎవడికి లేనంత కావాలి అని అడగడంలో శివుడికి కూడా ఉండకూడదనే ఆలోచన కూడా ఉంటుంది వాడికి, ఆ అజ్ఞానికి. చూడండి, మూర్ఖుడు వాడు. సో శివుడు ఇచ్చేశాడు వరం. ఇప్పుడు వీడు మొదలెట్టాడు, పరిగెట్టాడు. వెనక్కి చూసుకుంటున్నాడు, దప్పికయ్యి అక్కడెక్కడో నీళ్లుంది, మడుగుంది, నీళ్లు తాగరా అంటే కూడా నేను ఆ నీళ్లు తాగడానికి వెళ్తే ఒక 10 అడుగులు మిస్ అయిపోతా నేను అని పాపం నీళ్లు కూడా తాగకుండా అంత ఓపికతో, అంత తపస్సంపన్నుడు పరిగెట్టి ఇక సూర్యాస్తమనం దగ్గరకు వస్తుందనగా ఇంకా వేగంగా పరిగెట్టాలని దమ్ము బిగించుకొని పరిగెట్టి ఆఖరికి సూర్యాస్తమం అయ్యే గడియలో కింద పడి చచ్చిపోయాడు. ఊపిరాగిపోయింది. అంటే మనకేం తెలుస్తుందనంటే, అంత ఉత్కృష్టమైనటువంటి దైవాన్ని మనం ప్రత్యక్షం చేసుకున్నప్పుడు మన రాగద్వేషాలతో, మన లైక్స్ అండ్ డిస్లైక్స్తో మనం దైవంతో డీల్ చేయకూడదు. వాటిని పక్కకు పెట్టి దైవానికి సరెండర్ అవ్వాలి. ఈశ్వరుణ్ణి మనం శరణాగతి పొంది, నాకు నీ మీద జపం చేశా, నువ్వు నాకు ప్రత్యక్షం, ఇంతకంటే నాకు ఏం కావాలి, మిగతావి ఏది కావాలన్నా నువ్వు చూసుకుంటావు, అది నా బాధ్యత కాదని వదిలేస్తే వాడిని ఈశ్వరుడు అంతటి వాడిని చేస్తుండేవాడు కదా. కాబట్టి ఇక్కడ అడిగి చెడ్డాడు వాడు. ఆ అడక్క చెడతారు కొంతమంది, అడక్కపోతే కొంతమంది చెడిపోతారు. ఎందుకంటే తెలియదు, అడగందే అమ్మైనా పెట్టదని ఒక సామెత ఉంది కదా. అది నేను పెద్దగా ఎంకరేజ్ చేయను, నేను ఎంకరేజ్ చేయనది. ఎందుకంటే అడిగినా అడగకపోయినా చేయగలిగేదే అమ్మ. ఎందుకంటే తన నీడ్స్ చూసి తెలుసుకోగలిగేది అమ్మ కదా. అదేదో ఒక సామెత అలా వచ్చింది కానీ, బట్ వాస్తవంగా అడక్క కొంతమంది చెడుతారు. ఇప్పుడు మీరు కూడా అన్నారు, నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, నేను అడగాలన్నారు. అడగకపోతే తెలియదు.
అడిగారు కాబట్టి వస్తున్నాయి. అలాగా అడగకుండా చెడుతారు, అడిగి చెడ్డాడు వాడు. వాడు రివర్స్ వాడు కేసు. అంటే అడగకూడనిది అడిగి చెడు. అది అక్కడ ఏది అడగకూడదో, ఏ ఆలోచనతో దాన్ని ఆ ప్రశ్న వేయకూడదో, అది కోరుకోకూడదో, ఆ ఆలోచన రాహిత్యంతో చేశాడు. అదే వాడికి ఒక గురువు ఉండి ఆ సాధన చేస్తుంటే వాడు ఆ సంస్కారంతో ఏంటి ఈశ్వరుడు ప్రత్యక్షమైతే నువ్వు వస్తే ఇంతకంటే ఏంటయ్యా నాకు కావాలి, నువ్వే వచ్చావు నన్ను అనుగ్రహించావంటే నాకు చాలు, మిగతావన్నీ నువ్వు చూసుకుంటావని వదిలేస్తే అయిపోయి ఉండేది. కాబట్టి ఇక్కడ మనకు కూడా ఏంటనంటే సైన్స్ అనేది ఇతనిలాగానే పరుగులు తీస్తూ ఉంది. ఎక్కడికనేది పాపం తెలియట్లేదు. ఈరోజు ఒక వర్షన్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఫోన్ ఉందనుకోండి, యాపిల్ ఫోన్ ఉందనుకోండి. ఈరోజు 16 17 నడుస్తుంది మార్కెట్లో. అంటే 16 వెనక్కి వెళ్ళిపోయినట్టేగా. అంటే 16 కంటే 17 గొప్పదని కదా అర్థం. అంటే ఈ 16 ఏమైనట్టు ఉన్నాయని. రేపు 18 వస్తే 17 వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు యాపిల్ అనేది అది 100కి వెళ్ళొచ్చు, 1000 దాకా వెళ్ళొచ్చు, ఎంత దాకైనా వెళుతూ ఉండొచ్చు వాడు. అంటే దట్ షోస్ ద లిమిటేషన్స్ ఆఫ్ అవర్ ఇన్వెన్షన్స్. మన అచీవ్మెంట్స్ ఏదైనా సరే దే ఆర్ లిమిటెడ్ బై ఇట్ సెల్ఫ్. వాటికి ఒక పరిధి ఉంది. అందుకనే మన ఋషులు ఏంటంటే బయటికి ప్రయాణం చేసి ఏదో సాధించాలనే ఆలోచనని పక్కకు పెట్టి లోపల ప్రయాణం మొదలుపెట్టారు వాళ్ళు. దాన్ని ఇన్నర్ జర్నీ, అంతర్ముఖము అంటారు. అందుకే లలిత మీకు పరిచయం ఉంది కాబట్టి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంటే సుదుర్లభ అంటే లేదని కాదు, ఉంటుందిరా, కానీ నువ్వు వెళ్ళలేవు, చేరుకోలేవు. ఎందుకంటే అది పరిధులతో కూడుకుంది. బయట అనగానే పరిధులు వచ్చేస్తుంటాయి, లోపలికి వెళ్ళేటప్పటికి పరిధులన్నీ చెరిగిపోతూ ఉంటాయి. నువ్వు చేరాల్సిన లక్ష్యాన్ని చేరుతావని. కాబట్టి మన ఋషులు అంతర్ముఖమై అంతర్ముఖస్థులై లోపల ఆ ప్రయాణం మొదలుపెట్టి వాళ్ళ మూలాల్లోకి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి బయట సైన్స్ అనేది ఈ సృష్టి మూలం కనిపెట్టాలని ప్రయాణం చేస్తే ఎలాంటిది అనంటే, ఇంకో కథ ఉంది మనకు పురాణంలో. పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు కూర్చున్నారు, ఒక పండు ఉంది, అది కొయ్యకూడదు, 2 పిల్లలు ఉన్నారు, ఇది ఎవరికి ఇవ్వాలి, ఒకడికే ఇవ్వాలి, ఇది కోస్తే పనికిరాదు, అది జ్ఞానపండు, జ్ఞానఫలం అంటారు, అది ఒకళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు 2 కూర్చున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, సరే ఒక పరీక్ష పెడదాం, ఎవరు ఈ ప్రపంచాన్ని మొత్తం ఈ సకల సృష్టిని, ప్రకృతిని, సమస్తాన్ని ఎవరు చూసొస్తారో మొట్టమొదట వాళ్ళకి ఇస్తామని. చుట్టి రావడం కాదు, చూసి రావాలి. అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆయనకుండే నెమలి, ఆయన మనిషి అంత టకమని వెళ్ళిపోయాడు, జమ్మని వెళ్ళిపోయాడు. ఆయన కథ చాలా గొప్ప ఇష్టం నాకు. అంటే నెరేటివ్ చాలా బాగుంది. ఈయన స్థూలకాయుడు, వాహనం చూస్తే మూషికం, అది కదలాలి, ఈయన ఎక్కాలి, వెళ్ళాలి. సరే, ఈయన ఆలోచించాడు, వాళ్ళ అమ్మా నాన్ని కూర్చున్నారు, ఈయన వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. కథ నెరేటివ్ చూస్తే అద్భుతంగా చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి వెళ్తున్న ప్లేస్ కల్లా అక్కడ వినాయకుడు వచ్చి వెళ్ళిపోయాడనేది ఆయనకి అక్కడ వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. ఇదేమిట్రా, ఆయన ఏమిటి అసలు బయలుదేరనే లేదు, నేను ఎప్పుడో బయలుదేరిపోయాను, నాకంటే ఈయన ముందు వచ్చి వెళ్ళిపోతున్నాడని వీళ్ళు అంటున్నారని ఈయన కోపం వచ్చి ఇంకా స్పీడ్ వెళ్ళేవాడు. ఈయన ఎంత వేగంగా వెళ్ళే కొద్దీ ఆయన అక్కడికి వచ్చి వెళ్ళిపోయాడని అంటూ ఉన్నారు. ఆఖరికి చూస్తే ఇక్కడ వినాయకుడు వచ్చి కూర్చున్నాడు, ఈ పండు పట్టుకొని ఉన్నాడు. ఏమిటని చూస్తే ఈ సృష్టికి మూలం సృష్టి కాదు, పదార్థం కాదు, ఈ సృష్టికి మూలం యథార్థం. ఆ యథార్థమే అమ్మా నాన్న అంటే ఈ శివపార్వతులని. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. అంటే ఈ శివశక్తులు ఇద్దరూ లేకపోతే, ఈశ్వరుడు కానీ అమ్మ కానీ, ఇది రెండూ లేకపోతే ఈ సృష్టే లేదు. కాబట్టి ఈ సృష్టికి మూలం అమ్మ, దానికి ఆధారం ఈశ్వరుడు. కాబట్టి ఆ సకలము ఆ శివపార్వతులలో ఇమిడి ఉంది అని మనకు శాస్త్రాలు చెప్పాయి, పురాణాలు అవన్నీ ఘోషించాయి. అందుకనే మన ఋషులు ఏంటంటే బయట పదార్థాలలో మనం పదార్థాన్ని వెతుక్కుంటూ తరుముకుంటూ మూలాన్ని పట్టుకోకుండా యథార్థాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దాని మూలానికి వెళ్ళారు. కాబట్టి స్పిరిచువల్ సైన్స్ అనేది మిగతా మతాలకి పరిచయం లేదు. వాళ్ళకి ఎంతసేపటికి ఒక దేవుడు ఉన్నాడు, ఎక్కడ అంటే స్వర్గం, లేదా ఏదో ఇప్పుడు ఇస్లాం ఉంటే జన్నత్ అంటారు, లేదా క్రిస్టియానిటీ ఉందంటే హెవెన్, ఫాదర్ ఇన్ ది హెవెన్ అంటారు. అంటే వాళ్ళ నమ్మకం అది వాళ్ళు గట్టిగా నమ్మారు, గొప్పది. కానీ మన శాస్త్రాల్లో, మన పురాణాల్లో వైకుంఠము, కైలాసము, స్వర్గము, బ్రహ్మలోకము ఇవన్నీ చెప్పిన ద లేటర్ వర్షన్ ఆఫ్ వేదాస్ అంటే వేదాంతం దగ్గరికి వెళితే అది స్పిరిచువల్ సైన్స్ అక్కడ మొదలవుతుంది.
ఎక్కడైతే ఈ పౌరాణికమైనవో ఈ మతాలు ఇవన్నీ ఆలోచనలన్నీ ఆగుతున్నాయో అక్కడ ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈరోజు నేను లలితా సహస్రం చూశాను గురుగారు. 1,00,000 పైబడే ఉన్నారు మనుషులు, జనాలందరూ వచ్చారు. మీ ఆశీర్వాదంతో వచ్చారు, మీ సంకల్పంతో వచ్చారు. చాలామంది మీ సంకల్ప బలంతో వచ్చిన వారే. ఇది ఎలా సాధ్యం? అంటే మీరు ఒక మాట చెప్తే ఒక వ్యక్తి వచ్చారు అక్కడికి, కానీ ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది. మీ సంకల్పం ఆ కుటుంబం మొత్తానికి కూడా చేరితేనే ఆ వ్యక్తి ఇక్కడికి రాగలుగుతారు. ఇది ఎలా సాధ్యపడింది? ఫండమెంటల్గా ఇది నా కలిగిన సంకల్పం కాదు. ఇది నా సంకల్పం ఉంటే దానికి ఒక పరిధి ఉంటుంది, ఇంత విస్తృతంగా వెళ్ళదు. ఇది అమ్మ యొక్క అనుగ్రహం. ఇది అది. అంటే నేను ఎప్పుడు చాలా డీపర్ సెన్స్లో ఒక విషయం చెప్తాను. బిన్ లాడెన్ ఉన్నాడు అనుకోండి, ఆయన వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టేశాడు. ఒక 3-4 వేల మంది చచ్చిపోయారు. అమెరికాకి తలమానికంగా ఉండేటువంటి ఆ వరల్డ్ WTCని కొట్టి పడేశాడు. ముక్కలైపోయి కళ్ళ ముందు ఇలా కూలి పడిపోయాడు. డూ యూ థింక్ అది బిన్ లాడెన్ చేశాడు అనుకుంటున్నారా? కాదు. వివేకానంద స్వామి ఉన్నారు, ఆయన ఒక జాతినే నిర్మాణం చేశాడు. ఎగ్జాంపుల్, అది వివేకానంద స్వామి చేశారనుకుంటున్నారా? కాదు. వివేకానంద స్వామి కూడా మనలా పుట్టారు, బిన్ లాడెన్ కూడా మనలాగనే తల్లి కడుపు నుంచి వచ్చాడు. కానీ ఎవరి లోపల వాళ్ళ సంస్కారానికి తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా, వాళ్ళ వాసనలకు తగ్గట్టుగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారో, ఈ సృష్టిలో అంతకు ముందున్నటువంటి ఒక బ్లెస్డ్ సోల్స్, అంటే ఈ సృష్టిలో చాలా గొప్ప గొప్ప పనులు సాధించి ఇంకా కొన్ని ఉండిపోయినటువంటి ఆ సంకల్పాలు సృష్టిలో వెయిట్ చేస్తుంటాయి ఎవరిని ఆశ్రయిస్తామని. అలాగని ఈ సృష్టిలో డిమెన్స్, ఈవిలిక్ థాట్స్, దేన్ని డిస్ట్రక్ట్ చేయాలో ఆలోచన చేసి డిస్ట్రక్ట్ చేసి ఇంకా చేయలేకపోయాననే తపనతో ఉండిపోయిన సంకల్పాలు ఎదురు చూస్తుంటాయి ఎవరిని పట్టుకుందామని. ఆ ఈవిల్ స్పిరిట్స్, అంటే ఆ థాట్స్, సంకల్పాలు, అవి వికల్పాలు, అవి సంకల్పం అనకూడదు. ఆ ఈవిల్ వికల్పాలు ఉంటాయే, అది బిన్ లాడెన్ చాలా గొప్పగా వాళ్ళకి అవసరం. వాడిని పట్టుకుంటేనే ఆ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఈవిల్ వికల్పాలు వివేకానందుని పట్టుకుంటే ఆయన ఒప్పుకోడు, ఆ సంస్కారం అడ్డొస్తుంది, రానివ్వదు. అందుకని ఒక గ్రేట్ సోల్స్ యొక్క మహాసంకల్పాలు ఈయన ఆశ్రయిస్తాయి. అందుకని వివేకానందుడు కూడా ఐఎమ్ ది మౌత్ పీస్ ఆఫ్ ది ఆల్మైటీ అన్నాడు. ఆయన నేను కాదు ఇది మాట్లాడేది, ఐఎమ్ జస్ట్ మౌత్ పీస్ అన్నాడు ఆయన అన్నారు. గ్రేట్ సోల్స్ ఎప్పుడు కూడా వాళ్ళ నెత్తి మీద పెట్టుకోరు. వాళ్ళకి అర్థమవుతుంది ఇది మనం కాదు, ఇది ఏదో ఈశ్వర అనుగ్రహము మన త్రూ జరుగుతుంది అని వాళ్ళు అలా ఆలోచిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నీళ్ళు అడిగారు, జగ్గులో నీళ్ళు ఉంది, పట్టుకొచ్చాను, మీ దగ్గర గ్లాస్ ఉంది, ఖాళీగా ఉంది. నేను ఇలా వంపాను అనుకోండి, ఇప్పుడు ఈ జగ్గు అనుకుందనుకోండి, నా వల్లనే మీ దాహం తీర్చాను, నీళ్లు నేనే సృష్టికర్తకి, నీళ్లు నా వల్లనే వచ్చింది కాబట్టి నువ్వు నీళ్ళని పొగడకూడదు, నన్నే పొగడాలని జగ్గు అంటే ఎలాగా? జగ్గు ఒప్పుకోదు. నేనేంటి తీసి పారేస్తే నేను ఖాళీగా ఒక మూలన పడి ఉంటాను. ఇది కూడా అంతే. ఆ నీరు అనేది సృష్టి యొక్క అంతర్భాగమే, ఇది ప్రవహించి వచ్చింది, జగ్గులోకి ఇది కంటైనర్ మాత్రమే, ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. అలాగనే మీరు ఇందాక అన్నారే, ఇన్ని లక్షల మందిని సంకల్పం ప్రభావితం చేస్తుందని, అది పరిపూర్ణానంద కాదు, అంటే వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ప్రిపేర్డ్గా ఉంటే ఆ మహత్తరమైన ఆ సంకల్పం, దివ్య సంకల్పం దాంట్లో దిగుతుంది, అది పని చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తిలో ఇది నేనే చేస్తున్నాను, లేదా అది చేసిన తర్వాత వచ్చే ఫలితాలను చూసి కొద్దిగా లోపల అహం మొదలయ్యి, రాగద్వేషాలు వచ్చి, స్వార్థం వచ్చి, ఇందులో నేను డబ్బులు మిగల్చాలి, లేదా ఇందులో నేను కొద్ది క్వాలిటీ తక్కువైనా పర్వాలేదు, నాకు ఇది ఉండాలి, లేదా నాకు పేరు రావాలి, నా ఫోటో వేయాలి, నన్ను అక్కడ చూడాలి, లేదా నా గురించి మాట్లాడాలి, అందరూ నా చుట్టూ ఉండాలి, అక్కడ అమ్మవారు నా వెనక్కుంది, ఆవిడ గొప్ప అనేది కూడా మెల్లమెల్లగా పోయి ఇక నేను చెప్తున్నా అహం ఎప్పుడైతే మొదలవుతుందో, ఆ సంకల్పం తప్పుకుంటే వీడు ఎలా పడిపోతాడంటే ఒక ఇన్సేన్ లాగా అయిపోతాడు వీడంతే. ఆ గాలి తీసేసిన బుడగలాగా అయిపోతాడు. అది పతనం వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే అందుకనే జ్ఞానినామపి చేతాంసి బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చసి అని అమ్మవారి యొక్క విధానంలో చెప్తారు. కొద్దిగా తెలివితేటలుండి సంస్కారం ఉంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మహాసంకల్పాలు దాన్ని ఆశ్రయిస్తాయి. వీడి దగ్గర సంస్కారం ఉంది, వీడి దగ్గర జ్ఞానం ఉంది, వీడి త్రూ మనం చేద్దామని.
అది ఆశ్రయించిన సందర్భంలో మనం గుర్తించగలగాలి. ఓహో, ఇది నాకు ఇవ్వబడ్డ ఒక జాబ్, ఇది నేను ట్రస్ట్ వర్తి, దానికి నేను నమ్మకస్తుణ్ణి కాబట్టి నాకు ఇవ్వబడింది. నేను గొప్పవాణ్ణని కాదు, నాకు అది వీలు పడుతుంది కాబట్టి అది నన్ను ఉపయోగించుకుంటుంది. నేను అలాగనే ఉండాలి. ఆ లోపల అంతఃకరణలో ఈ జరిగే ఏ క్రియని కూడా నాది అనుకోకుండా, అంటించుకోకుండా ఉండాలని నేను ఎప్పుడు అదే అంటాను. తగిలించుకొని తంటాలు పడకు, వదిలించుకొని ఒడ్డున పడు అంటాను. మనకేమైపోతుందంటే అమ్మా, ఈ ప్రాసెస్లో, ఈ ప్రొసీజర్లో నేను ఎప్పుడు నా దగ్గర వాళ్ళు అంటాను, స్వామి మీరు అమ్మవారు సరే, అమ్మవారు మీరు అన్నట్టు అన్నీ గొప్పవే, కానీ మీరనేది లేకపోతే ఇది జరగదు కదా అంటే, నేనెవరినయ్యా? నీటి మీద 100 బుడగలు వస్తాయి, ఒక బుడగ నేనే లేకపోతే అసలు ఈ నీళ్ళే లేవనుకుంటే ఎలాగ అబద్ధము? నేనున్నాను కాబట్టే జరిగింది అనుకోవడం భ్రమ. మనము అది జరగడానికి మనల్ని ఎంచుకుంది కాబట్టి ఇదేదో పూర్వపుణ్య విశేషము, మనము దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. ఆ మెలకువలతో మనం ఉండాలని అమ్మవారిని మరింత జాగ్రత్తగా మనం దగ్గర అవ్వాలి. అమ్మ నన్ను పడేకు, వాళ్ళు వీళ్ళు మాట్లాడారు కదా, వాళ్ళు వచ్చి అంతా మీ వల్ల జరుగుతుంది, మీరున్నారు, మీరు కాబట్టి జరుగుతుంది అన్నారు. వాళ్ళకి నా వెనక తెలీదు, నాకు తెలుసు, కానీ తెలుసుండి కూడా నేను ఆ భ్రమలోకి వెళ్ళకూడదుగా మళ్ళీ. ఇప్పుడు తెలియక వాళ్ళు అన్నారంటే అది వాళ్ళ తప్పే కాదు, ఎందుకంటే వాళ్ళకి కనపడట్లేదు, అంతే కదా. ఇప్పుడు నా జోబులో ఎంత ఉందో మీకు తెలియదు అనుకోండి, మీరేమంటారు? చూడగానే చాలా ఇదిగా ఉన్నారండి, బాగానే ఉండొచ్చు అని అంటారు. కానీ నేను బయటికి కనపడడానికి మంచి డాబుగా మంచిగా తయారయ్యి మంచి డ్రెస్ వేసి ఏమీ లేదు లోపల అనుకోండి, నేను వచ్చి కూర్చుని అనుకోండి, నాకు తెలుసు నా దగ్గర ఏమీ లేదని. కానీ మీరు ఏదో ఉందని అనుకుంటున్నారు అనుకోండి, మీరు అన్నది నేను భ్రమలో పడి, నేను భ్రమించి నేను వెళ్ళాను అనుకోండి, గోతిలో పడేది ఎవరు? నేను. ఇలా అన్నవాళ్ళందరూ కూడా అంటారు. ఆ భ్రమలోకి వెళ్ళిపోయి మనం పడిపోతే పాపం వాళ్ళు కూడా ఏమిటో అప్పుడు ఏదో స్వామివారు అలా చేశాడు, కానీ ఏం పట్టిందో ఆయనకు కూడా, ఏం దోషం పట్టిందో ఆయన కింద పడ్డారు, పోయారని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు ఉండరు మనకు. ఇది ప్రకృతి సహజం. నేను ఇవన్నీ కనిపెట్టాను, అంటే కనిపెట్టానంటే చూశాను కళ్ళారా, అలాగా ఇదే పక్కకి వెళ్ళిపోవడం. కానీ నేను అమ్మని ఎప్పుడు కోరుకునేది, బయట జరిగే ఇవన్నీ కూడా విన్యాసాలు, కానీ నాది సన్యాసం. నా సన్యాస సంస్కారానికి నన్ను దూరం చేయొద్దమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటా. బయట విన్యాసాలు జరుగుతాయా, జరగకపోలే, దట్ డజంట్ మ్యాటర్. ఈ బయట జరిగేవన్నీ విన్యాసాలు, కానీ లోపల ఏదైతే ఒక సన్యాసం ఉందో ఆ సంస్కారానికి నన్ను దూరం చేయొద్దు. ఆ విన్యాసాలన్నీ వచ్చి సన్యాసాన్ని పాడు చేయొద్దు. కరెక్ట్, కరెక్ట్. మీరు అర్థం చేసుకున్నారా? చాలా గురుగారు, నాలో చాలా ప్రశ్నలు ఉన్నాయి నిజానికి. అంటే నన్ను చూస్తే ఎవరైనా జ్యోతిరెడ్డి గారు మీరు బ్రాహ్మణ అండి అని అడుగుతారు. ఇప్పుడు నన్ను అన్ని కులాలకి చెప్తారు, మిమ్మల్ని బ్రాహ్మణ్ అంటారు. ఇప్పుడు నన్ను ఏమంటారు? మీరేమంటే ఎస్సీనా, మీరు ఎస్టీనా, మీరు బీసీనా, మీరు చౌదరినా, మీరు రెడ్డా, మీరు కాప, మీరు కోమట్ల, మీరు రాజుల, మీరు ఈ సన్యాసించిన తర్వాత ఇవన్నీ ఏంటి? సోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ లేదు కదా. సోల్ దగ్గరికి వెళ్ళకపోతే ఈ హోల్స్లో ఉంటాం మనం. సోల్ యొక్క రాగం మనకు తెలియకపోతే, ద సాంగ్ ఆఫ్ సోల్, ఇఫ్ యు ఆర్ అన్హర్డ్, నువ్వు దాన్ని వినకపోతే, ఆ ఆత్మ యొక్క రాగాన్ని నువ్వు వినకపోతే, ఆత్మరాగాన్ని వినకపోతే, ఇదిగో ఈ కులరాగాల్లో పడి ఉంటాం మనం, అంతే కదా. కరెక్ట్. వాట్ డస్ ఇట్ మ్యాటర్ కదా. కాబట్టి నేను ఈరోజు కూడా నేను ప్రతిరోజు చెప్తాను, నాలాంటి వాడు మీకు బజార్లో బోల్డ్ మంది దొరుకుతారమ్మా, కానీ నాకు మీలాంటి వాళ్ళు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే నేను ఒక మాట అంటే అది అమ్మ పలికింది అనుకుంటాము, కానీ మీరు అంత శ్రద్ధగా నమ్మి వచ్చారు, చూశారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు, వాళ్ళందరూ తిని మొత్తం ఖాళీ అయిపోయింది, కడిగేసి గిన్నెలు బోర్లించారు, ఎలా తుఫాన్ కొట్టింది, ఎలా కొట్టింది వర్షం. మీరు ఉదయం నేను చెప్పాను, అలా మాకు ప్రతిరోజు జరుగుతుంది. అది దేనివల్ల అంటారు? నా వల్ల కాదు, వాళ్ళ తపస్సు. వాళ్ళంత నిష్టగా ఉన్నారు వాళ్ళు. నేను అందుకనే ఈరోజు చెప్పాను, డిక్లేర్ చేశాను, నాలాంటి వాళ్ళు బజార్లో మీకు బోల్డ్ మంది దొరకవచ్చు, కానీ మీలాంటి వాళ్ళు దొరకడం నాకు అదృష్టం. ఎందుకని? అంత నమ్మకంతో. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక గురువు గారు శిష్యుడికి ఒక మంత్రం బోధించారు. అదేంటనంటే, వీళ్ళు ఆ మంత్రం చదివితే నీళ్ళ మీద నడిచి వెళ్ళిపోతారు, తేలిపోతారు. అది అయితే ఈ శిష్యులందరూ విన్నారు, కానీ ఎవరు శ్రద్ధ పెట్టలేదు. ఒకడు శ్రద్ధ పెట్టి దాన్ని బాగా అనుష్ఠానం చేసి సిద్ధి పొందాడు. ఒకసారి నీళ్లు విపరీతంగా పెరిగిపోయింది. ఈ శిష్యులందరూ అవతలకి వెళ్ళి భిక్షాటన తీసుకుని గురువు గారికి అందులో ఒక వాటా పెట్టి వాళ్ళు తేవాలి.
వీళ్ళందరూ వెళ్ళారు, అక్కడి నుంచి రాలేకపోయారు. కానీ ఈ ఒక్క శిష్యుడు మళ్ళీ దాని మీద నుంచి అలా నడుచుకుంటూ వచ్చేసాడు. వీళ్ళెవరు రాలేకపోయారు, భయపడిపోయారు, ఆగిపోయారు. ఆ గురువుగారు మిగతా వాళ్ళు లేరురా అని అంటే వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారండి అన్నాడు. నువ్వెలా వచ్చావురా వాళ్ళందరూ ఉంటే అంటే, నేనేముందండి తడవలేదు, నువ్వెలా వచ్చావు అంటే, అదేంటి గురువుగారు మీరు మంత్రం ఉపదేశించారు, అది చెప్పుకుంటూ వచ్చేసాను, పైనుంచి అలా తేలుకుంటూ వచ్చేసానన్న. అని గురువుగారు నువ్వు వెధవ అయితే అవుతావు, నన్ను వెధవని చేస్తున్నావు అని అడిగాడు. డూ యూ థింక్ ఐ యామ్ ఎన్ ఇడియట్ టు జస్ట్ లిజన్ టు యువర్ వర్డ్స్ అంటే, గురువుగారు లేదండి సత్య ప్రమాణం, మీరు ఇచ్చిన మంత్రం నాకు తీసుకొచ్చిందని. అయితే ఈ గురువుగారు వెళ్ళి పదరా అని తీసుకెళ్తాడు. ఈ గురువుగారు ఆ మంత్రం చెప్పి కాలు పడికి ఈయన లోపల పడిపోతాడు, కింద పడిపోతాడు. ఈయన దాన్నో దీన్నో పట్టుకుని పైకి వస్తాడు. ఒరేయ్ చూసావా నేను పడిపోయాను, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అని అంటే, ఆగండి గురువుగారిని, వీడు మంత్రం చేసి నడిచి వెళ్తాడు, అవతలికి వెళ్ళిపోతాడు. గురువుగారు అలా చూస్తూ ఉంటాడు. మళ్ళీ మంత్రం చదివి వస్తాడు, వాడు మళ్ళీ యువతలకు వస్తాడు. ఆ గురువుగారు దండం పెట్టి, ఒరే నీకు నీ గురువు మీదున్న శ్రద్ధ నాకు నా గురువు మీద లేకపోయిందిరా అని అంటాడు ఆయన. అర్థమైందా? కాబట్టి ఆ ప్రమాదం జరగకూడదు. నేను వాళ్ళకు ఒక మాట చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంత నిష్టతో ఇళ్ళు చక్కబెట్టుకుని ఇంట్లో అందరినీ కన్విన్స్ చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ తపస్సులాగా చేసి మళ్ళీ ఇక్కడ ఏదైనా మనం ప్రసాదమని పెడుతుంటే ఓపికగా నిలబడి ఇన్ని వేల మంది నిలబడి తినడం అంటే విషయం కాదు కదమ్మా. ఓపిక ఉండదు, కానీ ఓపిక తెచ్చుకుని చేసి తర్వాత వాళ్ళు నవ్వుతూ వాళ్ళందరూ వచ్చేలోపు ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే, ఇది ఒక్కరోజు కాదు, ఒక గంట కాదు, 11 రోజుల యాగం తపస్సు. వాళ్ళు కదా గొప్ప, ఆ మాట నమ్మారు. ఇప్పుడు వాళ్ళంత తీవ్రంగా ఉన్నప్పుడు నేను చెప్పే మాట మీద నేను ఎంత కఠినంగా ఉండాలి, నాకు వాళ్ళ ద్వారా నాకు చాలాగా ఆ కథతోటి అవగాహన కలుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు వాళ్ళు గొప్ప, నాకు ఇది కాదు, నాకు వాళ్ళు గొప్ప, నాకన్నా వాళ్ళు గొప్ప. ఎందుకనంటే వాళ్ళు అంత అన్ని బరువు బాధ్యతలు అన్నీ పెట్టుకుని, ఇప్పుడు మీరే ఉన్నారు ఎగ్జాంపుల్, మీకు కుటుంబం ఉంది, మీకు వ్యవస్థ ఉంది, మీకంటూ ఎన్నో ఉన్నాయి, వదిలేసి ఎందుకు రావాలి? ఒకసారి ప్రయత్నం చేస్తే వర్షం వాళ్ళు వచ్చింది, వెనక్కి వెళ్ళారు, మళ్ళీ పట్టు విడవకుండా ఎందుకు వచ్చారు మీరు అంటే ఆ సంకల్పం మిమ్మల్ని లాక్కొచ్చింది కదా, అది గొప్ప అంటారు. అది అమ్మవారు అలా తోసుకొచ్చారు. అంతే అంతే. అంటే తోసుకొచ్చినా ఇప్పుడు మీరు కూడా దానికి చేసి మీకున్న బాధ్యతలను అక్కడ ఎంతవరకు అంతవరకు చేసి పెట్టి దానికి ఇబ్బంది కలగకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళి ఆ బాధ్యతలు చేసుకునే దానికన్నీ మీరు ఇప్పుడు నాబోటి వాడు రావాలంటే ఏముంది, ఒక బ్యాగ్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, తలా తోక ఏమీ లేదు, అంత ముందు వెనక ఏముండదు, వేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఒక స్త్రీ ఇంట్లో నుంచి బయలుదేరి రావాలంటే చుట్టూతా ఎన్ని బాధ్యతలు ఉంటాయి, తర్వాత ఎన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాలి, ఇది కూడా కదా. బాధ్యతలు నెరవేర్చుకోవడం ఒకటి, కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి, కొన్ని భావాలకి కూడా లోపల సమాధానం చెప్పుకోగలగాలి. లలితమ్మ వారు మిమ్మల్ని పట్టుకున్నారా, మీరు లలితమ్మ వారిని పట్టుకున్నారా? నేను ఉదయం చెప్పాను కదా, మనం అమ్మని పట్టుకుంటే భక్తి, అమ్మ మనల్ని పట్టుకుంటే ముక్తి. అది అర్థమవుతుంది, చాలా మంచి స్పష్టంగా ఉంది. అంటే అమ్మ మనల్ని పట్టుకునేలాంటి పట్టు మనం పట్టుకోవాలి అమ్మవారిని, అది నేను కనిపెట్టింది. అంటే ముందు మనమే ప్రయత్నించాలి. అరే మనం పట్టుకుంది ఆవిడ ఎందుకు పట్టుకుంటుంది? అలా అయితే అందరినీ ఆవిడ పట్టేసుకోవాలి అంటే, ఆవిడ చేయాల్సింది అన్నీ అందరికీ చేస్తుంది, ఆవిడ సమానం. కానీ ఆవిడ్ని మనం విశేషంగా పట్టుకుంటే ఆవిడ మన మీద దృష్టి పెడుతుంది. ఎలా ప్రయత్నించాలంటారు? కలియుగంలో ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది, ఒక దైవం కూడా ఉంటుందా ప్రతి యుగానికి? అలా ఏం లేదు, అది అవతారము అని చెప్పి మనకు దశావతారాల్లో చెప్పారు. అది ధర్మస్థాపనకు, అధర్మం యొక్క వేగాన్ని తగ్గించి ధర్మాన్ని సంరక్షించి మళ్ళీ ధర్మబద్ధంగా సమాజాన్ని నిర్వహింపజేసేలాంటి అవతార మూర్తులు అనేటువంటివి వస్తుంటాయి. యుగానికి ఒక దైవం అనేది ఉండదు, బట్ దైవం ఎప్పుడూ ఒకటే. దాంట్లో మనం అమ్మని ఆరాధించేటప్పుడు, అమ్మని ఉపాసించేటప్పుడు సింపుల్ థింగ్ నేను ఎప్పుడూ చెప్తుంటాను. మీరు నన్ను మీ ఇంటికి పిలిచారనుకోండి, ఇంటి బయటే చెత్తా చెదారాలు, అసలు శుద్ధి లేదు, ఎంట్రన్స్ దగ్గర చూస్తేనే ఏదో దెయ్యాల బంగ్లాలాగా. ఇప్పుడు హ్యాలోవిన్ డే అని చేస్తారు కదా, అప్పుడు చూడండి అంత బూజులు గీజులు అన్నీ వేలాడదీసి అంత దెయ్యాలు ఇలా అస్థిపంజరాలలాగా పెట్టి, అంటే అది ఏమిటో నాకు తెలియదు, అది ఆ డే ఎందుకు వచ్చిందో ఏమిటో తెలియదు. కానీ పక్కన పెడితే అలా ఇంటి బయట వాతావరణం అలా ఉంది, ఇంట్లో రాగానే ఎక్కడ చూడండి మసిగుడ్డలు,
వాసన అసలు క్లీనింగ్ లేదు. నన్ను పిలిచి రండి రండి మా ఇంటికి రండి, మా ఇల్లు మీరు పావనం చేయండి అది ఇదని పిలిచారనుకోండి, ఆ ఇల్లు పావనం మాట పక్కన పెట్టు, నాకు 6 నెలల పాపం నా నెత్తి మీద పడ్డట్టు ఉంటుంది. నేను పాప బండ మోస్తున్నట్టు ఉంటుంది కదా. నేను వస్తున్నాను మీ ఇంట్లో కంటేనే మీరు అది చేసి ఇవి చేసి డీప్ క్లీన్ శుద్ధి చేసి చేసి. శుద్ధి చేసి అలా చేసి మంచిగా ధూపం వేసి దీపారాధన చేసి మంచి పుష్పాలు పెట్టి దైవం దగ్గర మంచిగా ఆరాధన చేసి అలా నేను వస్తున్నానని మీరు ఎలా ఎదురు చూస్తారో అవన్నీ ఆ ప్రిపేర్డ్నెస్ తోటి అమ్మని మనం లోపల కూర్చోబెట్టాలంటే లోపల కూడా ఎంత శుద్ధి ఉండాలి. చెత్త చెదారం కుళ్ళు ఇవన్నీ లోపల నిండిపోయి ఉందనుకోండి, మనం అమ్మని పిలవాలనుకుంటే ఎలా పిలుస్తాం? మనం పిలిచేయచ్చు, కానీ అది రావాలిగా, అది మేలుకోవాలిగా. అది మేలుకునేదానికి అందుకని అమ్మని పట్టడం అని అంటే అమ్మవారిని పట్టుకోవడం అని కాదు అక్కడ. అమ్మ మనలో మేలుకునేలాంటి వాతావరణాన్ని మన లోపల సృష్టించుకోవడం, తయారు చేసుకోవడం, సంస్కరించుకోవడం అంటారు. ఒక 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 గురువునో ఒక మహనీయుడినో ఒక మహాత్ముడినో మనం ఇంటికి పిలిస్తే ఇంటిని ఎలా సంస్కరిస్తామో అలాగనే లోపల అమ్మని జాగృతం చేయాలి, అమ్మ శక్తిని మనం మేల్కొలపాలి, అమ్మతో మనం ఉండాలనుకున్నప్పుడు అమ్మ మేల్కొనేటువంటి ఆ ప్రదేశం అంతఃకరణ ఏదైతే మనస్సు ఉందో ఆ మనస్సు నిర్మలమైనటువంటి మనస్సుగా మనం దాన్ని ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళడం, అది సాధన.